నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు కాలుష్య నియంత్రణకు కొత్త ఉపాధి అవకాశాలకు నాంది పలుకుతుందన్న ప్రధానమంత్రి పానీపట్లో ఇథనాల్ ప్లాంట్ జాతికి అంకితం చేసిన నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ కేంద్రం నియామక నోటిఫికేషన్ జారీ 27న ప్రమాణ స్వీకారం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు జాతీయ స్ఫూర్తితో ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటు మొక్కలు నాటిన మంత్రులు 8వ రోజుకు చేరిన బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న బండి సంజయ్ గోదావరిలో 10 లక్షలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ హర్యానాలోని పానీపట్లో ఏర్పాటు చేసిన రెండో జనరేషన్ ఇథనాల్ ప్లాంట్ ను వర్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇథనాల్ ప్లాంట్ తో హర్యానా ఢిల్లీలలో కాలుష్యం తగ్గేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. కటౌట్ స్టబుల్ రవాణాకు సౌకర్యాలు కల్పిస్తున్నామని కొత్త బయో ఇంధన ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇథనాల్ ప్లాంట్ల ద్వారా కొత్త ఉపాధి అవకాశాలకు దారితీస్తుందని అన్నారు. గ్రామస్తులు రైతులందరికీ ఈ ప్లాంట్ లబ్ది చేకూరుస్తుందని దేశంలో కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. पानीपत हरियाणा समेत पूरे देश के किसानों के लिए बहुत अहम है। ये जो पानीपत में आधुनिक इथेनॉल का प्लांट लगा है, जैविक ईंधन प्लांट बना है, वो तो एक शुरुआत मात्र है। इस प्लांट की वजह से दिल्ली, एनसीआर और पूरे हरियाणा में प्रदूषण कम करने में भी मदद मिलेगी। पहला फायदा तो ये होगा कि पराली जलाने से धरती मां को जो पीड़ा होती थी, जो आग में धरती मां झुलसती थी, उस पीड़ा से धरती मां को मुक्ति मिलेगी। धरती मां को भी अच्छा लगेगा कि पराली का अब सही जगह इस्तेमाल हो रहा है। दूसरा फायदा ये होगा कि पराली काटने से लेकर उसके निस्तारण के लिए जो नई व्यवस्था बन रही है, దేశంలో జీవ ఇంధనాల ఉత్పత్తి వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం కొన్నేళ్లుగా తీసుకున్న సుదీర్ఘ చర్యల్లో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. ఇంధన రంగాన్ని మరింత సరసమైన, అందుబాటులో, సమర్థవంతమైన, సుస్థిరమైనదిగా మార్చాలనే ప్రధానమంత్రి నిరంతర ప్రయత్నానికి ఇది అనుగుణంగా ఉంది. 2G ఇథనాల్ ప్లాంట్ ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించింది. సంవత్సరానికి సుమారు 3 కోట్ల లీటర్ల ఇథనాల్ ను ఉత్పత్తి చేయడానికి ఏటా దాదాపు 2 లక్షల టన్నుల వరిగడ్డను ఉపయోగిస్తారు. వ్యర్థాల నుండి సంపద ప్రయత్నాల్లో కొత్త అధ్యయనానికి ఇది నాంది పలుకుతుంది. ఏడాదికి 3 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ కు సమానమైన ఉద్గారాలకు, గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపు కూడా ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మరికొన్ని రోజుల్లో స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోందని, ఈ చారిత్రక రోజును పూర్తి ఉత్సాహంతో, జోష్తో ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. దేశం నలుమూలలా మువ్వన్నెల సందడి నెలకొందని ప్రధాని పేర్కొన్నారు. దేశం మొత్తం చూపు సూరత్ పై ఉందని, సూరత్ తిరంగా యాత్ర ఓ విధంగా మినీ భారత్ ను ఆవిష్కరించనుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఇందులో మమేకమవుతున్నారని ప్రధాని చెప్పారు. अब से कुछ ही दिन बाद देश अपनी आजादी के 75 वर्ष पूरे कर रहा है और हम सब इस ऐतिहासिक स्वतंत्रता दिवस की पूरजोश तैयारी भी कर रहे हैं। हिंदुस्तान के हर कोने में तिरंगा ही तिरंगा छाया हुआ है। गुजरात का भी कोई कोना ऐसा नहीं है जो उमंग से भरा हुआ ना हो, और सूरत ने तो इसमें 4 चांद लगा दिए हैं।
आज पूरे देश का ध्यान सूरत पर है। सूरत की तिरंगा यात्रा एक तरह से लघु भारत के दर्शन हो रहे हैं। यहां शायद हिंदुस्तान का कोई कोना ऐसा नहीं होगा जिसके लोग सूरत में न बसते हो। సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ ఎన్వి రమణ కేంద్ర న్యాయశాఖకు ప్రతిపాదించగా అక్కడి నుంచి ప్రధాని కార్యాలయానికి పంపారు. పీఎం మోదీ ఆమోదం తర్వాత రాష్ట్రపతి పేషీకి వెళ్లింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము 49వ సీజేఐగా ఉదయ్ ఉమేష్ లలిత్ నియామకానికి ఆమోదం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ఈ నెల 26న పదవి విరమణ చేయనున్నారు. 27న ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేస్తారు. జస్టిస్ లలిత్ పదవీకాలం కేవలం 3 నెలలు మాత్రమే ఉంది. నవంబర్ 8న ఆయన రిటైర్ కానున్నారు. 1957 నవంబర్ 9న జస్టిస్ యుయు లలిత్ జన్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 85 వరకు బొంబాయి హైకోర్టులో పనిచేసిన ఆయన 86 నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014 ఆగస్టు 13న యుయు లలిత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పులిచ్చారు. దేశంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్తో పాటు అనేక కీలక తీర్పుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు. పేదల సంక్షేమానికి చట్టాలు అడ్డు కాకూడదని తమ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి కట్టుబడిందని కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగ్పూర్లో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలు కన్న విధంగా పేదల సంక్షేమం కోసం చట్టాలు అవరోధం కాకూడదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాలనలో అధికారులు ప్రభుత్వ ఆలోచన విధానానికి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అటవీ చట్టాల వల్ల మహారాష్ట్రలోని గడ్చిరోలి, మెల్ఘాట్ ప్రాంత అటవీ గ్రామాల్లో రోడ్లు నిర్మించలేకపోయామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రోడ్లు లేక 1995 సంవత్సర కాలంలో వేలాది మంది గిరిజన విద్యార్థులు పోషకాహార లోపంతో మరణించారని నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం కోసం అటవీ చట్టాల్లో సవరణలు చేసైనా రోడ్లను అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం కానుంది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో రుణ పరిమితిలో కేంద్రం కోత, బాండ్ల విక్రయంపై ఆంక్షలు తదితర అంశాలతో పాటు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ధాన్యం మిల్లింగ్ ను ఎఫ్సీఐ నిలిపివేయడంతో ప్రభుత్వ గోదాముల్లో నిల్వలు పేరుకుపోయాయి. వర్షాలకు తడుస్తూ మట్టిపాలవుతున్నాయి. ఈ క్రమంలో ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించేందుకు మంత్రిమండలి అనుమతించనుంది. రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు, కొత్త రేషన్ కార్డుల జారీపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అనాథ పిల్లల సంక్షేమానికి మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల పలు సిఫార్సులు చేసింది. వారి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, అనాథాశ్రమాల నిర్వహణతో పాటు వారి కోసం పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. వీటన్నింటికీ మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగనాయక సాగర్ వద్ద ఫ్రీడమ్ పార్క్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. మేక్ ఇన్ తెలంగాణ పేరిట చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి రాష్ట్ర ప్రభుత్వం 1,20,00,000 జెండాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా పాల్గొనాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. 75 సంవత్సరాల స్వాతంత్రోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రమంతా కూడా ఈ వజ్రోత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకుంటా ఉంది. వజ్రోత్సవాల్లో 3వ రోజు అయినటువంటి ఈ రోజు ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటు, పెద్ద ఎత్తున చెట్లు పెట్టే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు సిద్దిపేట పట్టణంలో ఒక ఫ్రీడమ్ పార్కును ప్రారంభించుకోవడం జరిగింది. గ్రామాన కూడా పెద్ద ఎత్తున హరితహారంలో భాగంగా చెట్లు పెడుతూ ఆ స్వాతంత్రోద్యమకారులను గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర ఫలాలను, ఈ దేశ స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని అందరూ కూడా నెమరు వేసుకోవడం జరుగుతూ ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ స్వాతంత్రోత్సవాలను అద్భుతంగా మన తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్వహించుకుంటా ఉన్నాం.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం అరేగూడెం గ్రామంలో ఫ్రీడమ్ పార్క్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ ఏర్పాటు చేయగా ఇందులో 5,000 చెట్లు నాటి జాతికి అంకితం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మొక్కలు నాటడం, విద్యార్థులకు, ప్రజలకు, స్వతంత్ర సమరయోధుల త్యాగాలు తెలిసే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. తెలియజేస్తున్న కేసీఆర్ లోపట్టే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా వారేగూడెం కానీ పంచాయత్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిఎఫ్ఓ గారు, అధికారులు, ఇక్కడ గ్రామ సర్పంచ్, ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని దాదాపు 5 ఎకరాల లోపట ఈరోజు ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. మన స్వాతంత్రం సంపాదించుకునే దాంట్లో ఒకట ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. వాళ్ళ జీవిత కథలు కూడా వీళ్ళ ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు ప్రతి థియేటర్లో కూడా రోజు కూడా సినిమా కూడా చూపెట్టడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని తీరుగా మన తెలంగాణ రాష్ట్రంలో పట్టిన ఈ ఉత్సవాలు 15 రోజులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. రోజొక్క కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమం. ఈ చెట్లు నాటే కార్యక్రమంలో కూడా మన తెలంగాణ రాష్ట్రం ఇండియాలోనే నెంబర్ 1 ఉన్నది. గతంలో కేసీఆర్ రాకముందు ఉన్న చెట్లన్నీ కొట్టేసుకున్నాం. చెట్లు కొట్టేసడం వల్లనే ఈరోజు వర్షాలు కూడా గతంలో తగ్గిపోయినాయి. ఇలా కేసీఆర్ నాయకత్వంలో అడవులు పెంచడం, చెట్లు పెంచడం, పెద్ద ఎత్తున కూడా 90% చెట్లు కూడా కాపాడాం. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని వన మహోత్సవంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ 75 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించే విధంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని మంత్రి సూచించారు. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ దేశంలో అన్నిటికన్నా ప్రజలను, విద్యార్థులను మొత్తాన్ని మమేకం చేసి భారీ ఎత్తున 22వ తారీఖు వరకు కూడా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మరి ఎటు చూసినా కూడా వన మహోత్సవం. ఈరోజు వన మహోత్సవం, గ్రీనరీ, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఫ్రీడమ్ పార్క్లో ఏర్పాటు చేసుకుంటూ 5 లక్షల పైగా చెట్లను పెట్టాలని చెప్పి మరి అడిషనల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఫారెస్ట్ డిఎఫ్ఓ గారు, వాళ్ళతో పాటుగా ప్రజాప్రతినిధులందరూ కూడా, చైర్మన్లు, కౌన్సిలర్స్, నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో పాల్గొని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ పార్కులు అందుబాటులోకి తీసుకొస్తోంది. ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం ఫ్రీడమ్ పార్కుల్లో జాతీయత ఉట్టిపడే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఫ్రీడమ్ పార్కుల్లో మొక్కలు నాటారు. మరిన్ని వివరాలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. 19వ వార్డులో ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. 75 రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటిపై ఈ నెల 13 నుంచి 15 వరకు జాతీయ జెండా ఎగరవేయాలన్నారు. ఆ రోజు మరి అనేక మంది మహానుభావుల ఉద్యమ స్ఫూర్తితో అవతరించిన భారతదేశం, స్వాతంత్ర భారతదేశం, ఆ ఫలాలు పేదవాళ్లకు చేరే క్రమంలో 75 ఏళ్ళైనా ఇంకా సరి అయిన రీతిలో చేరట్లేవు. తెలంగాణ ప్రాంతం ఇంకా వెనుకబాటుతనానికి గురి అవుతుంది. తెలంగాణ ప్రజలకు రావాల్సిన నిధులు, నీళ్లు అందడం లేదు అని కేసీఆర్ గారు భారతదేశ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడుం బిగించి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వనపర్తి జిల్లాలోని మెట్పల్లి శ్రీనివాస్పూర్ అటవీ ప్రాంతంలోని లక్ష్మీకుంట సమీపంలో 33 ఎకరాల్లో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా
గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినటువంటి 2 వారాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లాలో ఫ్రీడమ్ పార్క్స్ మొత్తం కూడా పార్కుల ఏర్పాటు జరుగుతూ ఉంది. గ్రామాలలో పట్టణాలలో ఫ్రీడమ్ పార్కుల పేరు మీద పెద్ద ఎత్తున ప్లాంటేషన్, అదేవిధంగా ప్రత్యేక స్థలాలను గుర్తించి వాటిలో థిక్ ప్లాంటేషన్ చేస్తూ ఉన్నాం. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని 7వ డివిజన్లో సుమారు 26 లక్షలతో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్క్ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గాంధీ చిత్రాన్ని విద్యార్థులతో కలిసి మంత్రి గంగుల వీక్షించారు. దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని గంగుల కమలాకర్ చెప్పారు. మహానుభావుల చరిత్ర చెప్పడం, వారి పోరాట ఫలితం స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్ర ఫలితాల ప్రకారం ప్రపంచంలో ఏ దేశంలో లేని అభివృద్ధి ఈ భారతదేశంలో జరుగుతుంది. కాబట్టి భావితరానికి గొప్పతనానికి ఈ చరిత్ర చెప్పడానికి కోసం 15 తోడ్పడుతుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో మంత్రి మల్లారెడ్డి మొక్కలు నాటారు. ప్రతి గ్రామంలో 75 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ భావి తరాలకు వారి త్యాగాలను తెలియజేయడమే లక్ష్యంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది వజ్రోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మనం అందరం కూడా ఒక పండుగ వాతావరణంగా ఈ 12 రోజులు పండుగ చేసుకోవాలి. దానికి సందర్భంగానే మనం ఈ రోజు అందరం కూడా 75 కానీ 750 చెట్లు కానీ ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి వాడలో, ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున 75 చెట్లు నాటి పెద్ద ఎత్తున హరితారంలో చాటిస్తున్న ఘనత మన తెలంగాణ రాష్ట్రం. ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్రీడమ్ పార్కు, వన మహోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని తాంసీ మండలం పొన్నారి గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్క్ను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా 436 గ్రామాల్లోని పలు ఫ్రీడమ్ పార్కుల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని కలెక్టర్ చెప్పారు. టుడే 10th ఆగస్ట్ రోజు మేము షెడ్యూల్ పరంగా వన మహోత్సవం జరుపుకుంటున్నాము. సో యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ ఇక్కడ మన తాంసీ మండల్లో పొన్నారి విలేజ్ లో కూడా ఒక ఫ్రీడమ్ పార్క్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గడ్డిగానిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పలువురు ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్నందున 75 మొక్కలను నాటారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మన భారతదేశంలో మరియు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుకోవాల్సిందిగా మన తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఈరోజు వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు వన మహోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో భూపాలపల్లి పట్టణంలో ఒక 3 ఫ్రీడమ్ పార్కులుగా గుర్తించడం జరిగింది. ఒకటి గడ్డిగానిపల్లె ప్రైమరీ స్కూలు, అదే రకంగా జెడ్పీహెచ్ఎస్ హై స్కూలు, అదే రకంగా మున్సిపల్ ఆఫీస్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు చేసి మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మొక్కలు నాటారు. జిల్లాలోని గ్రామాల్లో, పట్టణాల్లో ఖాళీ స్థలాల్ని గుర్తించి ప్రభుత్వం ఫ్రీడమ్ పార్కులు అభివృద్ధి చేస్తోందన్నారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి జ్ఞాపకార్థం ఫ్రీడమ్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు సుజాత చెప్పారు. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. మన కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈ వజ్రోత్సవాలు ఘనంగా జరపాలని 9వ డేట్ నుండి 22వ డేట్ వరకు రోజొక ప్రోగ్రాం విజయవంతంగా చేస్తామని మేము తెలియజేస్తున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తాజా వార్తలను మీ ముందుకు తెస్తున్న దూరదర్శన్ యాదగిరి ఉదయం వార్తా ప్రసార సమయంలో చిరు మార్పు. ఈ నెల 16వ తేదీ నుంచి ఉదయం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ప్రసారమయ్యే వార్తలు బదులుగా 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ప్రసారమవుతాయి. షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు మాత్రమే సమస్య పరిష్కరించాలని పేర్కొంటూ ఎస్సీ వర్గీకరణపై తీర్పిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుమతి ఇవ్వాలని ఎంఆర్పీఎస్ పిటిషన్ వేసింది. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పందించారు. 18 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ లేక మాదిగ ఉపకులాలు నష్టపోయాయన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 7-8 మంది జడ్జీల లార్జర్ బెంచ్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర 8వ రోజుకి చేరింది. నకరేకల్ నియోజకవర్గంలోని గుండ్రాంపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింది. సుంకేనపల్లి, చిట్టెడుగూడెం, ఎల్లంకి మీదుగా సిరిపురం వరకు ఈ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగింది. నేడు మొత్తం 14.5 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగించారు. బండి సంజయ్ వెంట పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, శ్రేణులు కదులుతున్నారు. మార్గమధ్యంలో కల్లుగీత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాత్రికి ఆయన సిరిపురం సమీపంలో బస చేస్తారు. రైతు బీమా నమోదు గడువును ఈ నెల 13 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. గత నెల 15 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు రైతు బీమా రెన్యువల్, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించింది. పాత రెన్యువల్స్ 38.98 లక్షల ఎల్ఐసి ఐడీలున్న రైతుల వెరిఫికేషన్తో పాటు కొత్తగా అప్లోడ్ చేయాల్సిన 11.83 లక్షల మంది రైతుల వివరాలిచ్చినా గడువులో పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. గడువు కేవలం 15 రోజులు ఇవ్వడం, గత నెలలో వర్షాల నేపథ్యంలో అర్హులైన 50.82 లక్షల మంది రైతు బీమా నమోదు పూర్తి స్థాయిలో కాలేదు. తాజాగా గడువు తేదీ పెంచిన ప్రభుత్వం ఈ నెల 13 సాయంత్రం 6 గంటల వరకు ఏఈఓలు రైతు బీమా నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోని రైతులు స్థానిక ఏఈఓలను సంప్రదించాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఖమ్మం న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో 300 అడుగుల పొడవైన భారీ జాతీయ పతాకాన్ని చేపట్టి విద్యార్థులు జిల్లా న్యాయస్థానం నుంచి కలెక్టరేట్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం న్యాయమూర్తులు, న్యాయవాదులు విద్యార్థులతో కలిసి ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లి జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావుకు జాతీయ పతాకాన్ని అందజేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల సందర్భంగా ఇది జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మాకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నుంచి ఈ ప్రోగ్రాంని చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాంని క్యాంపెయిన్ని ప్రతి ఇంటిలో జాతీయ జెండా అన్న నినాదంతో అందరినీ అవేర్నెస్ కల్పించడానికి కోసమే ఈరోజు ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టి జాతీయ జెండాను మన అడిషనల్ కలెక్టర్ గారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఖమ్మం వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా భారతదేశంలో ఇది జాతీయ పండుగ. ఈ జాతీయ పండుగని కుల మతాలకు అతీతంగా మనమందరము జరుపుకుంటాము. ఈ 75 సంవత్సరాల ఉత్సవాన్ని చూడడం అన్నది మన అదృష్టము. ఆజాదీ కా అమృతోత్సవ్, వజ్రోత్సవ్ వేడుకలు వికారాబాద్ జిల్లాలో అట్టహాసంగా జరుగుతున్నాయి. తాండూరు పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప జాతీయ జెండా ఊరేగింపును ప్రారంభించారు. 75 మీటర్ల జాతీయ జెండాతో కళాశాల విద్యార్థులు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీతో తాండూరు పట్టణంలో మువ్వన్నెల శోభ సంతరించుకుంది. మరోవైపు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో వివాహ వేడుకలో నూతన దంపతులకు జాతీయ జెండాలను అందించారు. ఈరోజు 75 మీటర్లతో మన జాతీయ జెండా రెపరెపలాడిపించిన మన తాండూరుపుర వీధులలో 75 మీటర్ల
జెండాని తాండు నలుగుల నుంచి ఎన్ని భద్రపబ్లి నుంచి బస్ స్టాండ్ వరకు వీధులు తిప్పుకుంటూ మన జాతీయ పతాకాన్ని ఆకాశాన్ని అంటేలా మన భారతదేశం మొత్తం యూనిటీ ఇన్ డైవర్సిటీ తెలియజేసేలా ఈరోజు మన ఆజాదీ అమృత్ ఉత్సవంని ప్రారంభించుకున్నాం. కేంద్ర ప్రభుత్వం 2 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పన్నుల పంపిణీలో వివిధ రాష్ట్రాలకు 1,16,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రభుత్వం దాదాపు 20,000 కోట్ల రూపాయలను ఉత్తరప్రదేశ్కు, 11,000 కోట్ల రూపాయలకు పైగా బీహార్కు బదిలీ చేయగా మధ్యప్రదేశ్కు సుమారు 9,000 కోట్ల రూపాయల నిధులిచ్చింది. రాష్ట్రాలు తమ మూలధన అభివృద్ది వ్యయాలను వేగవంతం చేసేందుకు తమ చేతులను బలోపేతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్దతకు ఇది అనుగుణంగా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న వరదలతో గోదావరి ఉగ్రరూపు దాల్చింది. 10 లక్షలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఉదయం 50 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం గంటకు పెరుగుతోంది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని, ప్రజలు వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. మరోవైపు 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుమ్ముగూడెం మండలంలో సున్నంబట్టి, బైరాగులపాడు ప్రధాన రహదారిపైకి వరద భారీగా చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలలోని సీతమ్మ నారచీరల ప్రాంతం ముంపునకు గురైంది. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదొస్తుండటంతో 9 గేట్లు ఎత్తి 30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కోవిడ్ మహమ్మారి నియంత్రణకు కొనసాగుతున్న వ్యాక్సినేషన్లో భాగంగా కార్బోవాక్స్ టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ కార్బోవాక్స్ టీకాను అభివృద్ది చేసిన విషయం తెలిసిందే. మొదటి 2 డోసులుగా కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాను తీసుకున్న 18 ఏళ్ల పైబడిన వారు ప్రికాషనరీ డోసుగా కార్బోవాక్స్ ను తీసుకునేందుకు ఇకపై అనుమతి ఉంటుంది. ఈ తరహా గుర్తింపు పొందిన తొలి వ్యాక్సిన్ కార్బోవాక్స్ కావడం విశేషం. కార్బోవాక్స్ టీకాను బూస్టర్ డోసుగా తీసుకునేందుకు గత నెలలో భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతులు జారీ చేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకాన్ని చేజిక్కించుకుని దేశంలోనే అత్యుత్తమ బాక్సర్గా గుర్తింపు సాధించారు తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్. ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, ఆమెకు కుటుంబం ఎలా అండగా నిలిచింది, ఆమె తండ్రి మాటల్లోనే ఆ విశేషాలు తెలుసుకుందాం. నిఖత్ జరీన్ క్రీడా ప్రస్థానం సొంతూరు నిజామాబాద్లోనే మొదలైంది. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించిన జరీన్ అనంతరం బాక్సింగ్ వైపు అడుగులు వేసింది. నిఖత్ జరీన్ తండ్రి జమీల్ అహ్మద్ ఆమె తొలి గురువు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో నిఖత్ జరీన్ పసిడి పతకం సాధించి దేశంలోనే అత్యుత్తమ బాక్సర్గా అవతరించింది. ఈ విజయం పట్ల జరీన్ తండ్రి జమీల్ సంతోషం వ్యక్తం చేశారు. చిన్నతనం నుండి జరీన్కు క్రీడలంటే ఇష్టమని, ఆమె ఇష్టాన్ని గుర్తించి ప్రోత్సహించామని తెలిపారు. ముందుగా అథ్లెటిక్స్ ప్లేయర్గా రాణిస్తున్న జరీన్ ఓ రోజు బాక్సింగ్ పోటీలు చూసి తాను కూడా బాక్సర్ అవుతానని పట్టుబట్టిందన్నారు. సమ్మర్ వెకేషన్లో వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ ఇంటి స్థలము ఏరియాలో ఆడుతుండే. అప్పుడు టైంలో నేను చూశాను ఈ అమ్మాయి చాలా యాక్టివ్ ఉన్నది. ఈమెకు ఒకవేళ నేను కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్, ఆ స్పోర్ట్స్ పర్సన్ గురించి ఆలోచించుకొని అమ్మాయికి నేను కలెక్టర్ గ్రౌండ్ తీసుకువెళ్ళాను. కలెక్టర్ గ్రౌండ్ అంటే ఒక ప్లేయింగ్ గ్రౌండ్ ఉంది, 5-6 గేమ్స్ అయితే మేము కూడా అక్కడ ఆ టైంలో మేము ట్రైనింగ్ చేసినాము. అక్కడ తీసుకెళ్ళిన 2-3 డేస్ తర్వాత మంచిగా యాక్టివ్ ఉండే నా లెక్కనే స్పోర్ట్స్లో. అది చూసి అది నేను గమనించి ఆమెకు ఒక స్పోర్ట్స్ క్యారియర్ చేస్తాము, స్పోర్ట్స్ పర్సన్ తీసుకొస్తామని ఆ ప్లాన్తోనే ఆమెకు ఒక 3-4 మంత్స్ నేను ట్రైనింగ్ ఇచ్చాను అథ్లెటిక్స్లో. 2010లో బాక్సింగ్లో చేరిన నిఖత్ జరీన్ ఎంతగానో శ్రమించింది. దాంతో ఒక్కొక్కటిగా విజయాలు వరించాయి. ప్రపంచ ఛాంపియన్గా కామన్వెల్త్ బరిలోకి దిగిన నిఖత్ జరీన్ 48-50 కేజీల విభాగంలో నార్థరన్ ఐర్లాండ్కు చెందిన కార్లే మెక్న్యూయపై అద్భుత విజయం సాధించి పసిడి పతకం సాధించింది. ఈ ఏడాది మే నెలలో ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లోనూ నిఖత్ అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పతకంతో మెరిసింది.
నిఖత్ ఈ స్థాయికి చేరడంలో నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ప్రోత్సాహం ఎంతో ఉందని ఆమె తండ్రి జమీల్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందించిన సహకారం జరీన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని అన్నారు. మొన్న జరిగిన దాంట్లో అమ్మాయి గోల్డ్ మెడల్ 5-0తో అన్ని మ్యాచ్లు 5-0 నుంచి ఓడించి ఫైనల్లో కూడా అమ్మాయి ఐర్లాండ్ అమ్మాయి లాస్ట్ 2018లో ఆమె సిల్వర్ మెడలిస్ట్. ఆ అమ్మాయికి 1-sided 5-0తో కొట్టి గోల్డ్ మెడల్ సాధించి చాలా బ్రహ్మాండమైన మ్యాచ్ డిస్ప్లే చేసింది. టెక్నికల్లీ స్కిల్స్ అన్ని చూపెట్టి చేసింది. చాలా ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేశారు. చాలా మాకు కూడా చాలా సంతోషమైంది. మ్యాచ్ కూడా మాకు సంతోషమైంది, హ్యాపీనెస్ ఫీల్ అయినాం. మళ్ళీ రిజల్ట్ కూడా వచ్చింది. మా దేశం కూడా ఒక మెడల్ వచ్చింది. మా తెలంగాణకు ఇక ఇండివిజువల్ ఎన్ని ఓవరాల్ మనకు రిప్రజెంట్ చేసిన తెలంగాణ అందరూ స్పోర్ట్స్ పర్సన్ నిఖత్కి ఒకటే ఇండివిజువల్గా గోల్డ్ మెడల్ వచ్చింది. నిజామాబాద్ నుండి ప్రారంభమైన బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఎంతో మంది అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు కాలుష్య నియంత్రణకు, కొత్త ఉపాధి అవకాశాలకు నాంది పలుకుతుందన్న ప్రధానమంత్రి. పానిపట్లో ఇథనాల్ ప్లాంట్ జాతికి అంకితం చేసిన నరేంద్ర మోదీ. సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ UU లలిత్. కేంద్రం నియామక నోటిఫికేషన్ జారీ. 27న ప్రమాణ స్వీకారం. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు. జాతీయ స్ఫూర్తితో ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటు, మొక్కలు నాటిన మంత్రులు. 8వ రోజుకు చేరిన బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న బండి సంజయ్. గోదావరిలో 10 లక్షలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ.